హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వాటి యూట్యూబ్ ఎస్ఈఓ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే వీక్షకులు ఏ విధంగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో దానికి అనుగుణంగా మనం ఏ విధంగా వీడియోలు పెట్టాలి, దానికి సంబంధించి టైటిల్ ఏ విధంగా పెట్టుకోవాలి, డిస్క్రిప్షన్ ఏ విధంగా రాయాలి, ట్యాగ్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే ముఖ్యంగా థంబ్నెయిల్స్ మనం రాసే కంటెంట్కి, మనం చెప్పే కంటెంట్కి అనుగుణంగా ఉందా లేదా, ఇవన్నీ కరెక్ట్గా పెడితే ఇవన్నీ వీక్షకులకి ఎలాగ త్వరగా చేరతాయి, ఎంతమంది చేరతాయి అన్నది ఇవన్నీ ఎస్ఓ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏ వీడియో పెట్టినా కానీ ఈ మూడు సెట్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే కరెక్ట్ అయిన టైటిల్ పెట్టుకోవాలి, దానికి కరెక్ట్గా డిస్క్రిప్షన్ రాయాలి, అలాగే ట్యాగ్స్ కూడా మనం రాసుకుంటే అది కరెక్ట్గా అందరి వరకు ఎంతమంది అయితే మన కంటెంట్ని బట్టి ఎంతమంది చేరాలో అంతమందికి దాన్ని యూట్యూబ్ చేరుతుంది అనమాట. అలాగే మనం పెట్టే థంబ్నెయిల్స్ కూడా మన కంటెంట్కి అనుగుణంగా కంటెంట్కి సరిపోయినట్టుగా ఉండడం వల్ల ఏంటంటే మనం పెట్టి ప్రతి వీడియో ఎవరికైతే చేరాలో వారికి యూట్యూబ్ చేర్చడంలో మనకు సహాయపడుతుంది. అందుకని ప్రతి వాళ్ళు చాలా వీడియోలు చూస్తున్నాం మన యూట్యూబ్లో. ఎస్ఈఓ మీకు చేయడం వచ్చా, ఎస్ఈఓ కరెక్ట్గా పెడుతున్నారా, ఎస్ఈఓ నేర్చుకోండి, ఇటువంటి చాలా వీడియోలు అవుతున్నాయి. ఇవన్నీ మనం కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఎస్ఈఓ నేర్చుకోవాలి. అంటే ఒక వీడియో మనం అప్లోడ్ చేసే ముందు ఇవన్నీ జాగ్రత్తగా మనం సెట్ చేసుకోవాలి. కాబట్టి ముందు ఎస్ఈఓ అంటే ఏంటో తెలియాలి. ఎస్ఈఓ ఏంటంటే తెలియాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ అంటే ఒక మనం ఏదైనా యూట్యూబ్లోకి వెళ్ళి మనకి ఏదైనా ఒక కంటెంట్ కావాలని మనం సెర్చ్లో కొడితే దానికి సంబంధించిన బోల్డ్ వీడియోలు వస్తాయి. ఆ వీడియోలో మన వీడియో ఉండాలి అంటే మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కరెక్ట్గా చేసుకుంటే అది మనం పెట్టే వీడియో కూడా ఎవరైనా చూడాలనుకున్నప్పుడు కరెక్ట్గా వాళ్ళకి చేస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను, ఎక్కువ ఏంటంటే సెక్యూరిటీ సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. సెక్యూరిటీ సంబంధించిన వీడియోలు చేసేటప్పుడు ఆ సెక్యూరిటీ గార్డులు కానీ, సెక్యూరిటీ సూపర్వైజర్లు కానీ, సెక్యూరిటీ ఎస్ఓ కానీ సంబంధించి వాళ్ళు ఏదైతే సెర్చ్ ఇంజిన్లో చేస్తారో వాళ్ళకి నా వీడియో చేరాలంటే నాకు కరెక్టమైన ట్యాగ్లో, కరెక్ట్ అయిన థంబ్నెయిల్స్, కరెక్ట్ డిస్క్రిప్షన్, అలా కరెక్ట్ టైటిల్ రాయాలి. వాళ్ళు ఏ వీడియో కొట్టినా, వాళ్ళు ఏ సెర్చ్ ఇంజిన్లో ఏది కొట్టినా నా వీడియో వాళ్ళని చేరాలంటే కరెక్ట్ అయిన ట్యాగ్స్ నేను అందులో పెట్టాలి. అప్పుడే అది వాళ్ళకి చేరుతుంది. కాబట్టి ఇవన్నీ కరెక్ట్గా అందరికీ చేరాలంటే మనం ఎస్ఈఓ కరెక్ట్గా చేయడం నేర్చుకోవాలి. కాబట్టి మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా దానికి ముందు మనం ఇవన్నీ ఒకసారి కరెక్ట్గా చూసుకుని అప్పుడు మనం వీడియో అప్లోడ్ చేయాలి. ఈ ఆప్టిమైజేషన్ అనేది మనం కరెక్ట్గా చేసుకుంటే ఇప్పుడు గూగుల్ ఎస్ఈఓ లాగానే యూట్యూబ్ ఎస్ఈఓలో కూడా కీలక పదాలు, ఆకర్షణీయమైన కంటెంట్ మరియు వ్యూహాత్మక ఆప్టిమైజేషన్లను ఉపయోగించి అధిక ర్యాంకును మనం పొందడానికి, ఎక్కువ మంది వ్యూవర్స్ని ఆకర్షించడానికి మనకి అన్నీ ఉపయోగపడతాయి. యూట్యూబ్ యొక్క అల్గోరిథం ర్యాంకింగ్లో నిలిచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కీలక పదాలు, వీక్షణ సమయం, నిశ్చితార్థం అంటే లైక్లు, వ్యాఖ్యలు, షేర్లు వంటి వీడియో మెటాడేటా శీర్షికలు, వివరణలు, ట్యాగులు మరియు థంబ్నెయిల్స్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాను. యూట్యూబ్ ఎస్ఈఓ ఉత్తమ పద్ధతులను వర్తింపజేయడం ద్వారా మీరు మీ వీడియోలను సరైన ప్రేక్షకులకు కనుగొనే అవకాశాలను పెంచుతారు. దీనివల్ల మరిన్ని వీక్షణలు, అధిక ఎంగేజ్మెంట్ మరియు మెరుగైన ఛానల్ వృద్ధి లభిస్తుంది. ఇది మనం కరెక్ట్గా చేయడం వల్ల మన ఛానల్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, అలాగే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎస్ఈఓ అంటే ఏంటి అని తెలుసుకోండి. దాని ద్వారాగా మనం వీడియో ఏది చేసినా కానీ ముందు ఇవన్నీ చెక్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ వృద్ధి చెందుతుంది, అలాగే ఎదుటివారి మీ ఛానల్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.